హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించిన మార్కెట్ సెక్టర్లో స్వాగతం. ఇక నిన్న మనం చూసాం, ఒక బుల్ ర్యాలీ వచ్చింది బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ అని చెప్పుకోవచ్చు. వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అండ్ ఆల్మోస్ట్ 23,200 ని టచ్ చేస్తూ 23,500 ఆ లెవెల్లో నిన్న క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఈ రోజు కూడా సిమిలర్ చార్ట్ అని చెప్పాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక బేరిష్ క్యాండిల్ తర్వాత ఒక లాంగ్ లెగ్ డోజీ అనేది ఫామ్ అవుట్ అని చూసాం. సో 23,415 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఆల్మోస్ట్ అదే హై 23,459 అండ్ 23,151 మనం ఏదైతే గత వీడియోలో గ్యాప్ అనుకున్నామో 7th ఏప్రిల్ ఎగ్జాక్ట్లీ ఆ గ్యాప్ ఫిల్ చేసి అక్కడి నుంచి ఒక హ్యూజ్ షార్ట్ కవరింగ్ రావడం తోటి మార్కెట్ చాలా చాలా అప్ మూవ్ అవటం చూసాం. సో లోస్ నుంచి చూస్తే కనుక 200 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం నిఫ్టీ. ఈ రోజు ట్రేడింగ్ ప్యాటర్న్ ని బట్టి మనం చూస్తే కనుక బుల్స్ టోటలీ బేర్స్ ని రిజెక్ట్ చేశారు అండ్ లాంగ్ లెడ్ జోజీ ప్యాటర్న్ ఇండికేషన్ ఏంటి అంటే కనుక ఒక షార్ట్ టర్మ్ బేస్ అనేది ఫామ్ అయింది అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో 23,150 అనేది ఒక ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 7th ఏప్రిల్ రోజు అనుకున్న బార్ మనం చూస్తే కనుక దాని లో 22,719. సో ప్రాబ్లీ ఒకవేళ 2300-150 కట్ అయింది అంటే కనుక ఒక 300-400 పాయింట్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. బట్ దాన్ని మనం డిమాండ్ జోన్ గా అంటాం. సో ఆల్ ఇన్ ఆల్ 23,100 నుంచి 22,700 వరకు డిమాండ్ జోన్ గా చెప్పుకోవచ్చు. అండ్ 23,700 ఎగ్జాక్ట్లీ 1000 పాయింట్స్ పైన డిమాండ్ జోన్ లో నుంచి 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. అంటే యాజ్ ఆఫ్ నౌ క్లోజింగ్ నుంచి 300 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఉంది. దట్ విల్ బికమ్ ఇమీడియట్ రెసిస్టెన్స్. అండ్ 24,089 ఏదైతే స్వింగ్ హై ఉందో దట్ విల్ బికమ్ ఏ నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ గా పెట్టుకోవచ్చు. సో ఈవెన్చువల్లీ మనం మిడ్ పాయింట్ దగ్గర ఉన్నాం. 300 పాయింట్స్ అప్ ఆర్ 300 పాయింట్స్ డౌన్ ఈ రోజు జరిగినట్టే మన జరిగే ఛాన్సెస్ ఉంటుంది. బట్ టూ సైడ్ ట్రేడ్ తీసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇలాంటి టైంలో వన్ సైడ్ ట్రేడ్ తీసుకొని ప్రాబ్లీ స్టాప్ లాస్ పెట్టేదానికన్నా. సో ఐ థింక్ ఈ రోజు మనం చూస్తే కనుక ఇట్ వాస్ మోస్ట్లీ బ్యాంకింగ్ నేమ్స్ పాజిటివ్ వీటికి కొద్దిగా దోహదపడ్డాయని చెప్పొచ్చు. సో ఐ థింక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ టుగెదర్ ఓ 50 పాయింట్స్ పెరగటం చూసాం. దాని తర్వాత హెల్త్ కేర్ నేమ్స్ లైక్ అపోలో గానీ లేదంటే మ్యాక్స్ హెల్త్ కేర్ లాంటి స్టాక్స్ నెక్స్ట్ గుడ్ గెయినర్స్ గా మనకి నిలవటం చూసాం. అండ్ భారతీ ఎయిర్టెల్ గానీ ఐ థింక్ పిఎస్యు నేమ్స్ లైక్ పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, మెటల్ నేమ్స్ టాటా స్టీల్ లాంటివి, కొన్ని ఆటో నేమ్స్ లైక్ ఎంఎండ్ఎం, మారుతి లాంటి స్టాక్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ బిగ్గెస్ట్ డ్రాగర్ ఈ రోజు చూస్తే కనుక ఐటీ నేమ్స్ అని చెప్పాలి. లాస్ట్ 2 days లో ఏదైతే పెరిగాయో ఆల్మోస్ట్ 100% గివ్ అప్ చేశాయని చెప్పొచ్చు. థింక్ టీసీఎస్ లాంటి స్టాక్ బిగ్గెస్ట్ లూజర్ గా ఈ రోజు నిలవటం చూసాం మనం. అండ్ ఆ స్టాక్ మనకు చూస్తే కనుక ప్రాబ్లీ క్లోజ్ టు అబౌట్ 8% వరకు కూడా కిందకి రావటం చూసాం. సో నిన్న మొన్న 4% పెరిగిన స్టాక్ సింగిల్ డే 8% కట్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ కొన్ని నేమ్స్ లైక్ హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర ఐ థింక్ లాస్ట్ 2 days గెయిన్స్ ఏవైతే ఉన్నాయో 80% గివ్ అప్ చేశాయని చెప్పాలి. ఇక వాటి తర్వాత ఎఫ్ఎంసీజీ నేమ్స్ లైక్ ఐటీసీ, హిందుస్థాన్ లివర్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ కనపడింది. అండ్ అగైన్ ప్లాట్ఫామ్ కంపెనీస్ లైక్ జియో అండ్ ప్రాబ్లీ ఎటర్నల్ లాంటివి కొద్ది వీక్నెస్ అనేది కనపడటం చూసాం. దాని ఎంటర్ప్రైజెస్, ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్, అదే విధంగా బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ బాగున్నప్పటికీ బజాజ్ ట్విన్స్ రెండు కూడా ఈ రోజు కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. హెల్త్ కేర్ బాగున్నప్పటికీ ఫార్మా నేమ్స్ లైక్ సిప్లా ఇవి కొద్దిగా వీక్ గా మనకి ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ చార్ట్ అని చెప్పాలి. ఒక లాంగ్ క్యాండిల్ నిన్న ఒక గ్రీన్ క్యాండిల్ తర్వాత సో విత్ విప్సా అండ్ ఓపెన్ కన్నా క్లోజ్ ఆల్మోస్ట్ చూస్తే కనుక 500 పాయింట్స్ పైన క్లోజ్ అవుట్ అని చూసాం. ఇంట్రా డే లో నుంచి మనం చూస్తే కనుక 53,200 ఇంట్రా డే లో అండ్ 53,027 అక్కడి నుంచి ఇవాళ క్లోజింగ్ 54,243 అంటే క్లోజ్ టు ఒక 1200 పాయింట్స్ పైన మనకు క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ ఇంట్రాడేలో 1500 పాయింట్స్ పైకి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 500 పాయింట్స్ ప్లస్ లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చూసాం. సో నిన్న కూడా మనం అనుకున్నాం బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రెంత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది నిఫ్టీ కన్నా. ఈ రోజు కూడా అదే మనం చూసాం. బట్ అగైన్ 7th ఏప్రిల్ లో మనం వెళ్ళి చూస్తే కనుక 52,778. సో ఇన్ఫాక్ట్ ఈ రోజు లో కూడా ఒక 200 పాయింట్స్ 53,000 దగ్గర ఉంది కాబట్టి జస్ట్ 200 పాయింట్స్ అబరేషన్ తోటి అక్కడి నుంచే మనకి బయింగ్ అనేది రావటం చూసాం. ఇన్ఫాక్ట్ స్వింగ్ లో కూడా 52,783 ఐ థింక్ 18th మేలో రావటం చూసాం. అగైన్ అది సపోర్ట్ పాయింట్ ఉంటుంది యాజ్ ఆఫ్ నౌ. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. అండ్ ఈవెన్చువల్లీ 56,180 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ బికమ్ ఏ రెసిస్టెన్స్. అండ్ ఎందుకంటే మనకి 20-day మూవింగ్ యావరేజ్ పైన ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతున్నాం మనం 54,352 అండ్ స్వింగ్ హై 55,536. సో 56,180 కన్నా ముందు 55,536 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ టు 1400 పాయింట్స్ అప్ ఆర్ 1000 పాయింట్స్ టు 1200 పాయింట్స్ డౌన్. టూ సైడ్స్ ట్రేడ్ తీసుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈవెన్
బ్యాంక్ నిఫ్టీలో అని మనం చెప్పుకోవచ్చు. అండ్ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఓన్లీ టూ లూజర్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఏయూ బ్యాంక్. ఐ థింక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లో విజిల్ బ్లోవర్ న్యూస్ ఏదో ఉంది, ఆర్బీఐకి దేవ కంప్లైంట్ సమ్ అవకతవకలు జరుగుతున్నాయని. అదర్వైజ్ టాప్ గెయినర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ఆల్ మిక్స్ ఆఫ్ పిఎస్యు అండ్ ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్. సో ఫెడరల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, కెనరా, పిఎన్బి, ఎస్బీఐ ఇవన్నీ కూడా, ఇన్ఫాక్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫ్ బరోడా మోర్ దాన్ 1% పెరగటం చూసాం. ఇక లార్జ్ క్యాప్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో కోటక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ లాంటివన్నీ కూడా జస్ట్ 0.2 నుంచి 0.4% వరకు పెరగటం చూసాం మనం. ఇక ఎఫ్ అండ్ ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్ వాస్ హైబీటా నేమ్స్ ఈ రోజు ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. మేబీ బికాస్ ఆఫ్ షార్ట్ కవరింగ్ ఆర్ మనీ రిస్కీ అసెట్స్ లోకి వెళ్ళటం అనేది కూడా అనుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ ఐడియా, హెచ్ఎఫ్సిఎల్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవడం చూసాం. కొన్ని ఫార్మా నేమ్స్ ఎక్కడైతే ఫ్రంట్ లైన్ లో వీక్ ఉన్నాయో ఇక్కడ దే డిడ్ వెల్ అని చెప్పాలి. మ్యాన్ కైండ్, దివీస్ అండ్ లారస్ లాబ్ లాంటి స్టాక్స్ దే డిడ్ గుడ్. ఈవెన్ బ్యాంకింగ్ నేమ్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాజిటివ్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. ఇక ఐ థింక్ ఓపెన్ ఆఫ్ ఏదైతే గవర్నమెంట్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అనౌన్స్ చేసింది, ఎన్హెచ్పిసి ఈ రోజు 4% గెయిన్ అవటం చూసాం. ఎఫ్ఎంసీజీ నేమ్స్ కొన్ని డిమార్ట్ లాంటి స్టాక్స్ దే డిడ్ గుడ్ అని చెప్పొచ్చు. డిఫెన్స్ నేమ్స్ లైక్ భారత్ ఫోర్జ్ అండ్ బిఎంఎల్ ఆర్ బిడిఎల్ లాంటి స్టాక్స్ దే డిడ్ గుడ్. అండ్ అదర్వైజ్ కొద్దిగా వీక్ అయిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ లాస్ట్ 2 days గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్, ఐఏఎఫ్ఎల్ లాంటి స్టాక్స్, బిఎస్సి లాంటి స్టాక్స్ లో పుల్ బ్యాక్ ర్యాలీ అనేది రావటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఫ్రంట్ లైన్ లో ఏదైతే ఉందో నేచురల్ అవే ఫాలో అప్ అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా పర్సిస్టెంట్ 7.5% క్రాక్, ఎల్టీఐ, మైంట్రీ, కోఫోర్జ్, కేపీఐటి టెక్నాలజీస్, ఎంఫోసిస్, టాటా ఎల్ఎక్సీ, సో ఇవన్నీ కూడా బిట్వీన్ 4 and 7% వరకు కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక ప్లాట్ఫామ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ పాలసీ బజార్ లాంటి స్టాక్స్ వీక్ అవటం చూసాం మనం. రియాలిటీ నేమ్స్ ప్రెస్టీజ్, డిఎల్ఎఫ్, లోదా ఇవన్నీ కూడా ఒక వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసే. ఏఎంసీ కంపెనీస్, సిమెంట్ కంపెనీస్, అంబుజా సిమెంట్, హెచ్డిఎఫ్సి, ఎంసీ, ఐ థింక్ హైబీటా నేమ్స్ అగైన్ కొన్ని ఇక్కడ వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసే. డిక్సన్ లాంటి స్టాక్స్, పతాంజలి, ఇన్ఫ్రా నేమ్స్ లో ఎన్సీసీ లాంటి స్టాక్స్ లో కరెక్షన్ కి మనకు గురవటం చూసాం. బ్రోకింగ్ హౌసెస్ బాగున్నప్పటికీ నువామా లాంటి స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. అదాని గ్రూప్ నేమ్స్, మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ అదాని, సోలార్ లాంటివి కొద్ది వీక్నెస్ అనేది మనకి రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ సిమిలర్ ట్రెండ్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఎక్కడైతే ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో ఐ థింక్ వాటిల్లో ఒక హ్యూజ్ రివర్సల్ క్యాండిల్స్ మనకు కనపడ్డాయి. ఐ థింక్ ఇక్కడ కూడా రిస్కీ నేమ్స్ లోకి మనీ వెళ్ళటం చూసాం. స్టాక్స్ లైక్ ఐఎఫ్సిఐ కానీ, ఓలా ఎలక్ట్రిక్ కానీ, ఈవెన్ రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి వీక్ స్టాక్స్ ఈ రోజు ఆల్మోస్ట్ 5 to 12% వరకు కూడా అప్మూవ్ రావటం చూసాం. ఇక అదర్ నేమ్స్, టెక్స్టైల్ నేమ్స్ లో కేపీఆర్ మిల్స్ ఒక 10% అప్మూవ్ రావటం చూసాం. అండ్ ఫార్మా నేమ్స్ డిడ్ గుడ్. ఇప్పుడే అనుకున్న ఒకాడ్ ఫార్మా కానీ, విమ్తా ల్యాబ్స్ కానీ దే డిడ్ వెరీ గుడ్. అండ్ కొన్ని హైబీటా నేమ్స్ లైక్ ఎస్కేఎంఎక్ కానీ, ఐ థింక్ స్టెర్లైట్ టెక్ నాన్ స్టాప్ ఆల్మోస్ట్ 1 month నుంచి అప్పర్ సర్క్యూట్ ఉంది. ఇన్ఫ్రా నేమ్స్ కొన్ని లిథికా లాంటి బీట్ అండ్ డౌన్ నేమ్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు కనపడుతుంది చూసాం. అండ్ వీక్ నేమ్స్ లైక్ విఐపి లాంటివి కొంచెం ఈరోజు గ్రీన్ లోనే ట్రేడ్ అవటం మనకు కనపడింది. ఇక వీక్ అయిన నేమ్స్ ఐ థింక్ ప్యూర్ ప్రాఫిట్ బుకింగ్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లో. అపోలో హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఆల్మోస్ట్ ఒక 4% క్రాక్ అవుట్ అని చేసాం. స్టాక్ మనకి 280 నుంచి ఆల్మోస్ట్ 446 నాన్ స్టాప్ గా పెరిగిన నేమ్. సో ఈ రోజు 446 నుంచి 411 వరకు కూడా కరెక్ట్ అవుట్ అని చేసాం. ఐ థింక్ షిండ్లర్, ఐ థింక్ డౌన్వర్డ్ ఫ్రీజ్ దానికి కొనసాగింది ఇవాళ 4th డే అని చెప్పుకోవచ్చు. డేటామెటిక్స్ కానీ, జేఎం ఫైనాన్షియల్స్ ఒక బిగ్ అప్ మూవ్ తర్వాత ఈ రోజు అగైన్ డౌన్ కి వెళ్ళటం చూసాం. అదేవిధంగా లాటెంట్ వ్యూ, రేమాండ్స్, గర్వారే టెక్, ఎల్టీ ఫోర్డ్, శివాలిక్, హెచ్జీ ఇన్ఫ్రా, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్స్ లో ఉన్నప్పటికీ ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మేబీ రిజల్ట్స్ రియాక్షన్ అనొచ్చు ఆర్ సమ్ టెస్టెడ్ బయింగ్ అనొచ్చు, వీటన్నిటిలో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి కనపడింది కాబట్టి నెగటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. అదర్వైజ్ ఐ థింక్ మార్కెట్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ కన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో స్టాక్ సెలెక్షన్ చాలా చాలా కీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఓన్లీ నిఫ్టీ మేనేజ్మెంట్ కి యూజ్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ లాట్ ఆఫ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో 1 or 2 days కరెక్షన్ చూసేప్పటికి పుల్ బ్యాక్ ర్యాలీస్ రావటం చూస్తున్నాం. అండ్ విక్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఈ రోజు ఒక 10% వరకు కూడా పెరగటం చూసాం. సో ఇలాంటి టైంలో ప్రాబ్లీ కొద్దిగా రిస్క్ అనేది మార్కెట్ లో వస్తుంది అని ఒక ఫీల్ ఇస్తుంది. అండ్ ఆ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరలోనే విక్స్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఇదైనప్పటికీ వి షుడ్ గో విత్ లెవెల్స్ కాబట్టి మనం ఇందాక అనుకున్న ఐ థింక్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ని బట్టి వి షుడ్ ట్రై టు ట్రేడ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ రిజల్ట్ సీజన్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లీ ఎక్స్టర్నల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్ అండ్ యుఎస్ కాన్ఫ్లిక్ట్, అదర్వైజ్ మన ట్రేడ్ డీల్ ఏమవుతుంది, వీటి మీద మార్కెట్ ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అగైన్ రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, వీక్లీ ఎక్స్పైరీ. సో మార్కెట్ వోలటాలిటీ రేపు కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఆ వోలటాలిటీని వీ షుడ్ టేక్ ఇన్ టు అడ్వాంటేజ్ అండ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఐదర్ వే యూ షుడ్ ట్రై టు ట్రేడ్ అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.
Equidius రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.